ఇది వచ్చేసరికి కేఎఫ్సీ అండి. సో ఒక్కరోజు ఊర్లో ఎలా జరిగిందనేది చెప్తాను. ఇది మెట్రో స్టేషను, హైదరాబాద్లో మెట్రో స్టేషన్ తర్వాత ఇది ఎప్పుడు నేను స్లీపర్ బస్ ఎక్కలేదు. సో ఇవి స్లీపర్ బస్ అనమాట. ఎలా ఉందని చెప్పేసి నేను వీడియో తీసుకున్నాను. ఇలా బెడ్స్ ఉంటాయి, ఇట్లా కర్టన్స్ ఉంటాయని అయితే నాకు తెలియదు. సో ఫస్ట్ టైం చూస్తున్నాను. చిన్నప్పుడంతా మేము ట్రైన్లో వెళ్ళేవాళ్ళము. ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ ఇంకా మేము బస్ దిగే టైం అయింది. ఇంకా ఇక్కడ మా బాబు వచ్చేసరికి మా చెల్లి వాళ్ళ బాబుకి కార్ గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తున్నాడు. వద్దన్న కూడా వాడు విన్నాడు. ఆ తర్వాత మేము ఆటోలో అనేది మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ చూసినట్లయితే మంచి ఎర్లీ మార్నింగ్ అనమాట. అక్కడ కొంగలు, ఆ తర్వాత పల్లీలు ఒక పొలము అవన్నీ ఉన్నాయి. అలా వెళ్తున్నాము. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి చేరుకుంటాము. సో దారి మధ్యలో వ్యూ అనేది చాలా ఎక్స్ట్రీమ్గా చాలా బాగా అనిపించింది నాకు. లైక్ ఆ నేచర్, ఎర్లీ మార్నింగ్ మంచిగా అనిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇంకా వీళ్ళు పిల్లలు అనమాట. వీళ్ళు ఇంకా తింటా వాళ్ళ టైం స్పెండ్ చేసుకుంటూ ఉన్నారు. మా చెల్లికి 3 పిల్లలు, నాకు ఒక బాబు అనమాట. పెద్దగా ఉండేది మా బాబు. ఇంకా వాళ్ళు పొద్దున్నే కేఎఫ్సీ చికెన్ తింటున్నారు. మధ్యాహ్నం ఆ తర్వాత ప్రేయర్ అయింది. పాస్టర్ గారు చాక్లెట్స్ ఇస్తున్నారు పిల్లలకి. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఈ గిబ్లీ ఫోటో అనేది బాగుందని చెప్పేసి ఇంకా మా చెల్లి వాళ్ళ పాపని అప్లోడ్ చేసినాను. ఇంకా వీళ్ళు అక్కడ పొలం దగ్గరికి వెళ్ళినారు. పొలం దగ్గరికి వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగున్నారు పిల్లలు. సో అక్కడ వాళ్ళ టైం స్పెండ్ ఏదైతే చేస్తున్నారో అవన్నీ తీసినాము. అక్కడ గుమ్మడికాయలు, అట్లాగే వాటర్ మెలన్, పల్లీలు, కీరా, మ్యాంగో ఇవన్నీ ఉందన్నమాట. అవన్నీ వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తారు కదా పిల్లలు. ఇవన్నీ మనం నేర్పించాలి కదా, ఎలా పంటలు పండుతాయి, ఎట్లా వస్తాయి, ఏ చెట్టుకి ఏది వస్తుంది అనేది వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు కూడా రేపు పొద్దున్న కొంచెం నాలెడ్జ్ వస్తుంది. సో ఈ విలేజ్ వైబ్ అనేది చాలా బాగుంటుంది. సో వన్స్ ఇన్ వైల్ మీ పిల్లల్ని కూడా మీరు వీలైతే తీసుకొని వెళ్ళండి. ఆ తర్వాత వీళ్ళు పొలం దగ్గరికి వెళ్ళి ఇది ఫ్రెష్ గుమ్మడికాయలు, ఆ తర్వాత మామిడికాయ, కీర, పల్లీలు ఇవన్నీ తీసుకొని వచ్చినారు. సో ఫ్రెష్గా అప్పుడే తెంపుకొని తింటే చాలా బాగుంటుంది కదా అక్కడ. సో ఇవన్నమాట. ఆ తర్వాత ఈవినింగ్ నేను రైస్ ఇంకా చికెన్ కర్రీ అన్నం తిన్నాను. సో నేను అది వీడియో తీయలేదు. అండ్ మేము ఈవినింగ్ బయటకు వెళ్తుండే, అక్కడ అవి గొర్రెలు, మేకలు అన్నీ కలిపి ఉండే. ఆటోలో వెళ్తూ ఉన్నాము. సో ఆ తర్వాత ఇక్కడ పల్లీల తోట ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే ఆ ఈవినింగ్ టైంలో, సన్సెట్ టైంలో చాలా బాగుంటుంది. మార్నింగ్ సన్ రైజ్ టైంలో అండ్ ఆ తర్వాత ఈవినింగ్ సన్సెట్ టైంలో చాలా బాగా అనిపించింది. సో అక్కడ చెట్లు, అది వచ్చేసరికి మేడి చెట్టు అనమాట. మేడి చెట్టు, మేడి పండు చూడు మేలిమై ఉంటుంది అనే మనం చిన్నప్పుడు పద్యం నేర్చుకున్నాం కదా, అదనమాట అక్కడ పెద్దగా ఉన్న చెట్టు. సో అలా టైం స్పెండ్ చేసిన తర్వాత మేము మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ బాబుకి, చిన్న బాబు అనమాట అద్విత్, ఆయనకి కేక్ తేయడానికి అని చెప్పేసి బయటికి వెళ్తున్నాము. బయటికి వెళ్ళే క్రమంలో ఇంకా కొన్ని ప్లేసెస్ కూడా వెళ్ళినాము. అక్కడ ఎక్కడెక్కడ వెళ్ళామో ఒకసారి చెప్తాను. ఆ తర్వాత ఇక్కడ ఇది మా చెల్లి వాళ్ళ పాప, వాడు చిన్న బాబు, వీళ్ళందరూ ఉన్నారు. ఆమె మా చెల్లి. ఆ తోటలో కొన్ని ఫొటోస్ దిగేసి బాగా అనిపించి ఆ తర్వాత మా ప్రయాణం అనేది స్టార్ట్ చేసినాము. మళ్ళీ మేము ఇంకా ఆటోలో అనేది స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ టౌన్కి వచ్చినాము. ఈమె మా చెల్లి వాళ్ళ రెండో పాప. సో జస్ట్ అట్లా సరదాగా వీడియో తీసుకుంటున్నాం మేము. ఆ తర్వాత అక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ ఉండింది. సో ఆ పార్క్లోకి వెళ్ళినాము. ఎంత పెద్ద పార్క్ అంటే అంత పెద్దగా ఉంది ఇది. అండ్ పిల్లలు, పెద్దవాళ్ళు, రిటైర్డ్ అయిన వాళ్ళు చాలామంది గ్రూప్స్గా కూర్చొని వాళ్ళు జస్ట్ టైం స్పెండ్ చేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. చాలా బాగా అనిపించింది. బికాస్ ఆ నేచర్కి దగ్గరలో చెట్లు ఇలా మాట్లాడుకుంటే బాగా అనిపించింది. ఎందుకంటే ఈ జనరేషన్లో ఎక్కువ చాలామంది ఫోన్స్ అని చెప్పి
ఎక్కువ గ్యాడ్జెట్స్, టీవీ అలా చూస్తున్నారు. అలా కాకుండా ఈవినింగ్ టైంలో అలా వాళ్ళు టైం స్పెండ్ చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ అక్కడ స్పెషాలిటీ ఏంటంటే సపరేట్గా ఆడవాళ్ళకి వర్కౌట్స్ కోసం డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అండ్ మగవాళ్ళకి సపరేట్ ఏరియా, అండ్ అక్కడ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అదిగోండి, ఇది ఆడవాళ్ళది. ఎక్కువ నేను వీడియో తీయలేదు, ఎందుకంటే మేబీ వాళ్ళకు కూడా ప్రైవసీ ఉంటుంది కదా, అందుకని తీయలేదు. చూడండి ఎంత బాగా చేస్తున్నారు వాళ్ళు ఎక్సర్సైజ్. ఇది అబ్బాయిల దగ్గర నేను వచ్చి జస్ట్ అట్లా ఏదో చేస్తాను కానీ అంతే. ఆ తర్వాత నేను దిగిపోయినాను, చేయలేదు. సో చాలా బాగా అనిపించింది. ఇది ఫీ కూడా ఫ్రీ అనమాట. సో అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ పిల్లలు అయితే పిచ్చిగా ఆడుకుంటున్నారు, చాలా బాగా టైం స్పెండ్ చేసుకుంటున్నారు. సో కొన్ని ఫొటోస్ అక్కడ కూడా దిగినాము. ఇంకా ఇట్ వాజ్ ఏ వన్ డే ట్రిప్, సో ఐ హ్యాడ్ టు డూ దిస్. దెన్ ఈవినింగ్ ఈ బాబుది అనమాట బర్త్డే, సో కేక్ కట్ చేయడం జరిగింది. కేక్ కట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా మేము ఈవినింగ్ బస్ ఎక్కేసి మళ్ళీ మేము హైదరాబాద్కి అనేది రీచ్ అయిపోయామన్నమాట. సో ఓవరాల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక డే నేను మా చెల్లి వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేయడం జరిగింది. బాగా అనిపించింది. సో మీకు కానీ